హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం డేటా లింక్ కంట్రోల్స్ కోసం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్ ఏంటి అంటే డేటా లింక్ కంట్రోల్స్. ఈ డేటా లింక్ కంట్రోల్ అనేది ఏంటి అంటే ఇది ఒక సర్వీస్ అన్నమాట. డేటా లింక్ లేయర్ ప్రొవైడ్ చేసే సర్వీస్. సో ఆ సర్వీస్ అనేది ఏంటి అంటే ఒక ఫిజికల్ మీడియం బేస్ చేసుకొని డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి. ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మనకు ఒక హాఫ్ డూప్లెక్స్ ట్రాన్స్మిషన్ మోడ్ తీసుకుందాం. అందులో ఏంటంటే ఒక డివైస్ కొంత పర్టికులర్ టైంలోని డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. అదే హాఫ్ డూప్లెక్స్ మోడ్ ఇప్పుడు టూ డివైసెస్లో కూడా వర్క్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఇటువైపు నుంచి డేటా మూవ్ అవుతుంది అండ్ అటువైపు నుంచి కూడా డేటా మూవ్ అవుతుంది. సో అప్పుడు రెండు కూడా వచ్చి కొలైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఇటువైపు వచ్చిన డేటా అంతా కూడా ఒకసారి మధ్యలో కొలైడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఇలా కొలైడ్ అవ్వడం బట్టి ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వచ్చు. అలా ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వకుండా ఆ డివైసెస్ ఒకదానితో ఒకటి లింక్ అయ్యేటట్టు కోఆర్డినేషన్ ఉన్నట్టుగా ఈ డేటా లింక్ లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట వాటిని. అంటే ఇక్కడ కొలిజన్ అనేది ఉండదు. ఈ డేటా లింక్ లేయర్ అనేది మనకి 3 ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ లైన్ డిస్ప్లే అండ్ సెకండ్ వన్ ఫ్లో కంట్రోల్, థర్డ్ వన్ ఎర్రర్ కంట్రోల్. ఈ వీడియోలో ఇవన్నిటి కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ లైన్ డిస్ప్లే. ఈ లైన్ డిస్ప్లే అనేది ఇది ఒక డేటా లింక్ లేయర్ యొక్క ఫంక్షనాలిటీ. ఇది ఏం చేస్తుందంటే సిస్టమ్స్ ఏవైతే లింక్ అయి ఉన్నాయో ఆ సిస్టమ్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఇది ఏం చేస్తుందంటే ఏ డివైస్ అయితే పంపించాలి డేటాని అండ్ ఎప్పుడు పంపించాలి అనేది ఇది ఈ లైన్ డిస్ప్లేనే చూసుకుంటుంది. డేటా అనేది సెండర్ నుంచి ఎప్పుడు వెళ్ళాలి అండ్ ఏ డేటా వెళ్ళాలి అంతా కూడా లైన్ డిస్ప్లే చూసుకుంటుంది. ఈ లైన్ డిస్ప్లే అనేది మనం 2 ways లో అచీవ్ చేస్తాం. అదేంటి అంటే ఎండ్ ఆర్ ఏసీకే ఆర్ ఇంకోటి పోల్ ఆర్ సెలెక్ట్. ఫస్ట్ వన్ ఎండ్ ఆర్ ఏసీకే. ఎండ్ ఆర్ ఏసీకే అనేది ఏంటంటే ఈ ఈఎన్డి అనేది ఏంటంటే ఎంక్వైరీ అనమాట అండ్ ఏసీకే అంటే అక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు సెండర్ నుంచి రిసీవర్ కి డేటా అనేది వెళ్తుందంటే అక్కడ ఒక పాత్ అనేది ఉంటుంది, డెడికేటెడ్ పాత్ అనేది ఉంటుంది. ఏవైతే డివైసెస్ ఉన్నాయో ఆ డివైసెస్ మధ్య ఒక డెడికేటెడ్ పాత్ అనేది ఉంటుంది. అలా పాత్ ఉండడం బట్టి మనకి సెండర్ నుంచి ఏదైతే డేటా ట్రాన్స్మిషన్ చేసామో అది రిసీవర్ కి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఎండ్ అండ్ ఏసీకేలోని డివైస్ అనేది ఆల్రెడీ ఆ సెండర్ రెడీగా డేటా పంపించడానికి రెడీ అయింది. కాకపోతే రిసీవర్ డేటా తీసుకోవడానికి రెడీగా ఉందా లేదా అని చూడకుండా డేటాను పంపించేస్తుంది. దీని వర్కింగ్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ట్రాన్స్మిటర్ ఏం చేస్తుందంటే ఒక ఫ్రేమ్ ని పంపిస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. దాన్నే మనం ఎంక్వైరీ అంటాం, ఈఎన్క్యూ. అదేంటంటే ఇప్పుడు రిసీవర్ ఇంకా రెడీగా ఉందా లేదా అని చెప్పి అడగడానికి అని చెప్పి ఈ ఫ్రేమ్ ని పంపిస్తుంది. ఇప్పుడు రిసీవర్ ఏం చేస్తుంది, అలా ఫ్రేమ్ వచ్చాక ఒకవేళ రెడీగా ఉంది అంటే అక్నాలెడ్జ్మెంట్ ని పంపిస్తుంది, పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ని పంపిస్తుంది, ఏసీకే అంటాం. అదే రెడీగా లేదు అనుకోండి అప్పుడు అది నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ని పంపిస్తుంది, దాన్ని నాక్ అంటాం. ఇది ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ డయాగ్రామ్ మీకు కనిపిస్తుంది కదా. స్టేషన్ 1, స్టేషన్ 2 మనకి 2 స్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేషన్ 1 నుంచి ఈఎన్క్యూ వెళ్ళింది. ఈఎన్క్యూ అనేది ఎంక్వైరీ అనమాట, రెడీగా ఉందా లేదా అని చెప్పేసి. సో స్టేషన్ 2 దగ్గరికి వచ్చినప్పటికీ అది రెడీగా ఉంది అంటే అక్కడ పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ని పంపించింది. ఇలా పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ పంపించగానే మనకి అక్కడ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వగానే మనం ఏం చేయొచ్చు, డేటాను పంపించవచ్చు. అంటే అది రెడీగా ఉంది కాబట్టి డేటా పంపించగానే రిసీవ్ చేసుకుంటుంది అని అర్థం. సో డేటాను మనం పంపించేసాం. డేటా వచ్చిందా లేదా అని మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ అనేది మళ్ళీ పంపించింది, నాకు డేటా వచ్చింది అని చెప్పేసి. సో మళ్ళీ డేటా ట్రాన్స్ఫర్ ఏం చేస్తుందని మళ్ళీ మళ్ళీ స్టేషన్ 1 మళ్ళీ ఇంకోసారి డేటా పంపిస్తుంది. అలా మాటికి డేటా పంపించడం అండ్ దాని నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావడం ఇదంతా జరుగుతుంది. అండ్ లాస్ట్ కి ఇక్కడ మనకి డేటా పంపించడానికి ఏం లేదనుకోండి, సో టెర్మినేట్ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఈఓటీ అని చెప్పి పంపిస్తుంది. ఈఓటీ అంటే ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అంత బానే ఉంది, పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అయితే అర్థమైంది. సో ఇక్కడ వరకు చూసుకుంటే మనకి స్టేషన్ 2లో ఏంటి అంటే అది రెడీగా ఉంది తీసుకోవడానికి. అదే ఒకవేళ రెడీగా లేదనుకోండి సో నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది అనమాట, అంటే ఎన్ఏసీకే ఇస్తుంది. ఈ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వగానే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి కాల్ చేస్తాం. సో వాళ్ళ ఇంట్లో ఉన్నారా లేదా అని తెలుసుకుంటాం. ఒకవేళ ఇంట్లో ఉన్నారంటే వెళ్తాం, లేదు అంటే వెళ్ళాం కదా. ఒకవేళ వాళ్ళు లేదు మేము ఇంట్లో లేము బయట ఉన్నామంటే వెళ్ళాం కదా. సో అలానే అనమాట. వాళ్ళు రెడీగా లేరు అంటే మనం వెళ్ళము. అదే స్టేషన్ 2 అనేది సెండర్ నుంచి డేటా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేదు అన్నారనుకోండి సో అక్కడ నాక్ అక్నాలెడ్జ్మెంట్ పంపించగానే
డేటా ట్రాన్స్ఫర్ అనేది డిస్కనెక్ట్ చేసేసుకుంటుంది. సెండర్ నుంచి రిసీవర్కి ఏమి వెళ్లకుండా డిస్కనెక్ట్ చేస్తుంది. ఇంకోసారి ఎప్పుడైనా పంపించవచ్చు డేటా అనేది, ఇంకోసారి ఎప్పుడైనా డేటా పంపించవచ్చు అని చెప్పేసి డిస్కనెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం డేటా పంపిస్తున్నాము అండ్ రిప్లై వస్తుంది. అదే ఇప్పుడు డేటా పంపిస్తున్నాం, అక్నాలజ్మెంట్ రాలేదు, అలాగే నాక్ అక్నాలజ్మెంట్ కూడా రాలేదు. అప్పుడు ఏం చేస్తున్నామంటే సో మన ఎంక్వైరీకి పంపించిన ఫ్రేమ్ కూడా లాస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఆ ఎంక్వైరీ అనేది 3 times పంపిస్తుంది. ఆ 3 times కి మనకి రిప్లై రాలేదు అంటే ఈఓటీ ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ చేసేస్తాం. ఇది ఈఎన్క్యూ ఇంకా ఏసీకే. అండ్ నెక్స్ట్ వన్ పోల్ ఆర్ సెలెక్ట్. ఈ పోల్ అండ్ సెలెక్ట్ అనేది మనకి లైన్ డిస్ప్లేలో ఏ విధంగా యూజ్ చేస్తామంటే వాటి టోపాలజీస్ బట్టి యూజ్ చేస్తాం. ఒక డివైస్ అనేది ప్రైమరీ స్టేషన్ కింద డిజైన్ చేస్తాం అండ్ ఇంకో డివైస్ అనేది సెకండరీ స్టేషన్. దీని వర్కింగ్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒక ప్రైమరీ డివైస్ ఉంటుంది, ఇంకా సెకండరీ డివైస్ అయితే చాలా ఉంటాయి. వీటి మధ్య సింగిల్ ట్రాన్స్మిషన్ లైనే ఉంటుంది. ఏ డేటా ఎక్స్చేంజ్ అయినా ఆ సింగిల్ ట్రాన్స్మిషన్ లోనే జరగాలి. దేని ద్వారా జరుగుతుంది? సెకండరీ చేసుకోవద్దు, ప్రైమరీ అండ్ సెకండరీ అలా డేటా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రైమరీ డివైస్ ఏం చేస్తుందంటే దాని కమ్యూనికేషన్ లింక్ అనేది కంట్రోల్ చేసుకుంటుంది. సెకండరీ డివైస్ ఏం చేస్తుందంటే ప్రైమరీ డివైస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతుంది. ఇక్కడ ప్రైమరీ డివైస్ ఏం చేస్తుందంటే ఒక కమ్యూనికేషన్ ఛానల్ ని క్రియేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాం. ఈ ప్రైమరీ డివైస్ అనేది ఏదైనా ఒక ప్రాసెస్ జరగాలంటే ఇది ఇనిషియేటర్ గా వర్క్ అవుతుంది అనమాట. ఒక సెషన్ అనేది పూర్తవ్వాలి, ఒక సెషన్ అనేది స్టార్ట్ అవ్వాలంటే ఇది ఒక ఇనిషియేటర్. ఒకవేళ ప్రైమరీ డివైస్ డేటాని రిసీవ్ చేసుకోవాలనుకుంటుంది సెకండరీ డివైస్ నుంచి, అప్పుడు ఏం చేస్తుందంటే సెకండరీ డివైస్ కి అడుగుతుంది డేటాని పంపించమని. ఈ ప్రాసెస్ ని మనం పోలింగ్ అంటాం. ప్రైమరీ డివైస్ డేటా కోసం సెకండరీ డివైస్ ని అడిగి డేటాని రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కదా, ఈ ప్రాసెస్ ని మనం పోలింగ్ అంటాం. అదే ప్రైమరీ డివైస్ డేటాని సెకండరీ డివైస్ కి పంపించాలనుకుంటుంది దాని టార్గెట్ ప్రకారం. సో అక్కడ సెకండరీ డివైస్ కూడా రెడీగా ఉంది రిసీవ్ చేసుకోవడానికి. ఈ ప్రాసెస్ ని మనం సెలెక్టింగ్ అంటాం. ఒకసారి సెలెక్ట్ అండ్ పోల్ కోసం చూద్దాం. ఫస్ట్ వన్ సెలెక్ట్. ఈ సెలెక్ట్ మోడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్రైమరీ డివైస్ నుంచి ప్రైమరీ డివైస్ సెండ్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ సెలెక్ట్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రైమరీ డివైస్ అనేది డేటాని సెండ్ చేయాలనుకుంటుందో సెకండరీ డివైస్ ని అలర్ట్ చేస్తుంది అనమాట. నేను డేటాని పంపిస్తున్నాను, దాన్ని రిసీవ్ చేసుకో అన్నట్టుగా అలర్ట్ చేస్తుంది. ఎలా అలర్ట్ చేస్తుందంటే ఎస్ఈఎల్ ఫ్రేమ్ ని పంపిస్తుంది. ఎస్ఈఎల్ అంటే సెలెక్ట్. ఈ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే సెకండరీ డివైస్ కి రీచ్ అవుతుంది దాని అడ్రస్ ప్రకారం. ఎప్పుడైతే ఈ సెకండరీ డివైస్ ఈ ఎస్ఈఎల్ ఫ్రేమ్ ని రిసీవ్ చేసుకుందో మళ్ళీ రిటర్న్ అక్నాలజ్మెంట్ పంపించాలి ప్రైమరీ డివైస్ కి. ఆ అక్నాలజ్మెంట్ వచ్చింది అంటే ప్రైమరీ డివైస్ కి అర్థమవుతుంది అంటే సెకండరీ డివైస్ అనేది రెడీగా ఉంది అని. ఇప్పుడు సెకండరీ డివైస్ డేటాని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉందనుకోండి, అప్పుడు ప్రైమరీ డివైస్ ఏం చేస్తుందంటే 2 కన్నా ఎక్కువ ఫ్రేమ్స్ ని పంపిస్తుంది. దేనికి అంటే సెకండరీ డివైస్ కి పంపిస్తుంది. ఒకసారి డేటా అనేది ట్రాన్స్మిట్ అయిపోతే సెకండరీ డివైస్ ఏం చేస్తుందంటే అక్నాలజ్మెంట్ ని మళ్ళీ ప్రైమరీ డివైస్ కి పంపిస్తుంది. డేటా వచ్చేసింది అని చెప్పేసి ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ప్రైమరీ డివైస్ నుంచి సెల్ ఫ్రేమ్ వచ్చింది, సెల్ ఫ్రేమ్ నుంచి అంటే నాకు సెల్ ఫ్రేమ్ వచ్చింది అని చెప్పి అక్నాలజ్మెంట్ మళ్ళీ పంపించింది. సో మళ్ళీ ప్రైమరీ డివైస్ ఏం చేస్తుందంటే డేటాని పంపించింది, మళ్ళీ నాకు డేటా వచ్చింది అని చెప్పి ఏసీకే పంపించింది. నెక్స్ట్ వన్ పోల్. ఈ పోల్ అనేది ఏంటంటే ప్రైమరీ డివైస్ ఏం చేస్తుంది సెకండరీ డివైస్ నుంచి డేటాను తెచ్చుకోవాలనుకుంటుంది. ఎప్పుడైతే ప్రైమరీ డివైస్ కి డేటా రిసీవ్ చేసుకోవాలనిపించిందో అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక పోల్ అనేది పంపిస్తుంది సెకండరీ డివైస్ కి. ఆ రెస్పాన్స్ బట్టి ఇది తీసుకుంటుంది అనమాట. ఒకవేళ సెకండరీ డివైస్ అనేది నాక్ అక్నాలజ్మెంట్ ఇచ్చింది అనుకోండి, సో ఆ డివైస్ నుంచి డేటాని తీసుకోదు, సెండ్ చేయమని అడగదు ఇంకా. అండ్ ఇప్పుడు ఆ డివైస్ కాకుండా నెక్స్ట్ సెకండరీ డివైస్ చూసుకుంటాం. ఇప్పుడు సెకండరీ డివైస్ అంటే మనకి ఒక్క డివైసే ఉండదు, చాలా ఉంటాయి. సో అది కాకుండా ఫస్ట్ ఒక డివైస్ అడిగింది కదా, అది చేస్తుంది నాక్ అక్నాలజ్మెంట్ ఇచ్చింది, ఆ డివైస్ ని పక్కకు పెట్టేసింది. నెక్స్ట్ సెకండరీ డివైస్ ని తీసుకుంటుంది, దానికి అడుగుతుంది డేటా అనేది పంపించమని. సో అది ఆ పోల్ ని యాక్సెప్ట్ చేసి వెంటనే డేటాని పంపిస్తుంది. నాకు మళ్ళీ డేటా వచ్చిందని చెప్పి ఒక అక్నాలజ్మెంట్ ని పంపిస్తుంది. సేమ్ అలానే మళ్ళీ థర్డ్ సెకండరీ డివైస్ కూడా అలానే అడుగుతుంది. దాని నుంచి ఒకవేళ రిప్లై వస్తే తీసుకుంటుంది, నాక్ అక్నాలజ్మెంట్ వస్తే వదిలేస్తుంది, అలా అన్నమాట. ఇది పోల్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫ్లో కంట్రోల్. ఈ ప్రొసీజర్ ఏంటంటే సెండర్ కి ఎంత డేటా అనేది ట్రాన్స్మిట్ చేయాలి, రిసీవర్ కి ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్మిట్ చేయాలి అనేది చూస్తుంది. రిసీవింగ్ డివైస్ ఏంటంటే దానికి కొంత లిమిటెడ్ స్పీడ్ అనేది ఉంటుంది అండ్ దానికి కొంత లిమిటెడ్ మెమొరీ కూడా ఉంటుంది డేటా స్టోర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఏంటంటే రిసీవర్ డివైస్ ఏం చేస్తుంది, సెండర్ కి నా దగ్గర ఇంత స్టోరేజ్ మాత్రమే ఉంది, ఒక 32 MB మాత్రమే నా దగ్గర స్పేస్ ఉంది అని చెప్పేసి రిసీవర్ ఏం చేస్తుందంటే సెండర్ కి చెప్తుంది.
డేటా ట్రాన్స్మిషన్ కొంచెం సేపు టెంపరీగా ఆపండి, నా లిమిట్స్ ఒకవేళ రీచ్ అయిపోతే అన్నట్టు. అంటే ఇప్పుడు 32 MB ఉంది, 30 MB వరకు మనం డేటాను పంపించేసాం, ఇంకా 2 MB ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే సో టెంపరీగా నాకు డేటా ట్రాన్స్మిషన్ ఆపేయండి అని చెప్పి ఒక అక్నాలెడ్జ్మెంట్ని పంపిస్తుంది. ఆ లిమిట్స్ రీచ్ అయ్యే వరకు ఉండి 30 MB దాటగానే నాకు ఇంకా డేటా పంపించొద్దు అని చెప్పేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ని పంపిస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక బఫర్ అనేది అవసరం. ఆ బఫర్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ మెమొరీ అన్నమాట. ఇందులో ఏం చేస్తున్నామంటే ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తున్నాం. ఈ ఫ్లో కంట్రోల్లో మనం 2 మెథడ్స్ ని యూజ్ చేస్తాం, స్టాప్ అండ్ వెయిట్, స్లైడింగ్ విండో. ఫస్ట్ వన్ స్టాప్ అండ్ వెయిట్. స్టాప్ అండ్ వెయిట్ ఏంటంటే ఇప్పుడు సెండర్ రిసీవర్, మీకు ఇక్కడ డయాగ్రామ్ చూడండి మీకు అర్థమవుతుంది. సెండర్ నుంచి రిసీవర్ కి డేటా అనేది ఒకసారి ఫస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయ్యాక ఇప్పుడు సెండర్ నుంచి రిసీవర్ కి డేటా అనేది వెళ్ళింది. ఒక ఫ్రేమ్ మాత్రమే వెళ్తుంది అండ్ దాని నుంచి రిప్లై వస్తేనే నెక్స్ట్ ఫ్రేమ్ వెళ్తుంది. స్టాప్ అండ్ వెయిట్ లో సెండర్ నుంచి ఒక ఫ్రేమ్ వెళ్ళిందంటే అవతల దాని నుంచి రిప్లై వచ్చే వరకు నెక్స్ట్ ఫ్రేమ్ ని పంపించదు. స్టాప్ అండ్ వెయిట్ లో ఎప్పుడైతే అక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవర్ దగ్గర నుంచి వచ్చిందో అప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ ని పంపిస్తుంది. ఇలా జరుగుతుంది. ఒకవేళ రిసీవర్ నుంచి ఏ మెసేజ్ రాలేదు అప్పుడు ఏం చేస్తుందంటే ట్రాన్స్మిషన్ ని ఎండ్ చేసేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రతి ఫ్రేమ్ ని కూడా ఈజీగా మనం చెక్ చేయొచ్చు అండ్ దాని అక్నాలెడ్జ్మెంట్ బట్టి అండ్ దాని అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఫ్రేమ్ ని కూడా ఈజీగా పంపించవచ్చు. దీనిలో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. టెక్నిక్ లో ఏంటి అంటే మనకి ఎక్కువ డేటాను పంపించలేం, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్రేమ్స్ ని పంపించలేం, ఒకదాని తర్వాత ఒకటే పంపిస్తున్నాం. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ స్లైడింగ్ విండో. ఈ స్లైడింగ్ విండో అనేది ఇది కూడా ఒక ఫ్లో కంట్రోల్ మెథడ్. ఇది ఏం చేస్తుందంటే సెండర్ నుంచి రిసీవర్ కి డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది కదా, దాని నుంచి రిసీవర్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రాకుండానే చాలా ఫ్రేమ్స్ ని అలా పంపించేస్తుంది. ఇది సెండర్ నుంచి చాలా ఫ్రేమ్స్ ని పంపించేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి అలా ఫ్రేమ్స్ ని పంపించేస్తుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఛానల్ యొక్క కెపాసిటీని ఫుల్ గా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఈ స్లైడింగ్ విండోలో ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మల్టిపుల్ ఫ్రేమ్స్ పంపిస్తే లాస్ట్ ఒక సింగిల్ ఫ్రేమ్ తోనే మనకి రిప్లై అనేది వచ్చేస్తుంది. ఈ స్లైడింగ్ విండోలో ఏంటంటే మనకి సెండర్ వైపు అండ్ రిసీవర్ వైపు కూడా రెండు వైపులా మనకి ఇమాజినరీ బాక్సెస్ అనేవి ఉంటాయి. ఈ స్లైడింగ్ విండో ఏం చేస్తుందంటే ఫ్రేమ్స్ ని హోల్డ్ చేస్తుంది ఏదో ఒక ఎండ్ దగ్గర అండ్ మనకి లిమిట్ అనేది కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. విండో అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితేనే ఇంకా సరిపోతుంది, మనకి రిసీవర్ దగ్గర చూసుకోవాలి కదా ఎంత ఇంకా స్పేస్ ఉంది అని చెప్పేసి, అదంతా కూడా విండోయే చూసుకుంటుంది. దాన్ని బట్టి అక్నాలెడ్జ్మెంట్ ని పంపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సెండర్ నుంచి రిసీవర్ కి ఫ్రేమ్స్ వచ్చేస్తున్నాయి. అలా ఫ్రేమ్స్ వచ్చేసేటప్పుడు ఇక్కడ మనకి రిసీవర్ దగ్గర విండో దగ్గర మనకి అసలు ప్లేస్ లేదు, స్పేస్ అనేది లేదనుకోండి. అప్పుడు ఏంటంటే ఆ ఫ్రేమ్స్ ఏవైతే వచ్చాయో ఆ ఫ్రేమ్స్ ని కూడా అక్నాలెడ్జ్మెంట్ లో రివర్స్ పంపించేస్తుంది, స్పేస్ లేదు అని చెప్పేసి. ప్రతి విండోకి కూడా ఒక స్పెసిఫిక్ సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ అనేది 0 నుంచి n-1 వరకు ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనం ఒక 8 ఫ్రేమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనకి విండో సైజ్ అనేది 8 తీసుకున్నాం అనుకోండి, దాని ఫ్రేమ్స్ అనేవి 0 1 2 3 4 5 6 7 మళ్ళీ 0 1 2 3 4 5 6 7 అలా 8 టైమ్స్ వస్తుంది. ఈ విండో యొక్క సైజ్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే n-1 తో రిప్రజెంట్ చేస్తాం. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేవి n-1 ఉంటాయి. అక్నాలెడ్జ్మెంట్ కన్నా ముందు ఉన్న ఫ్రేమ్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ n-1. ఎప్పుడైతే రిసీవర్ అక్నాలెడ్జ్మెంట్ ని పంపిస్తుందో అండ్ నెక్స్ట్ ఏ ఫ్రేమ్స్ ని పంపించాలి అని చెప్పేసి ఇది ఉంచుకుంటుంది. సెండర్ అనేది అక్నాలెడ్జ్మెంట్ రాగానే వాటిని పంపిస్తుంది రిసీవర్ కి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి ఫ్రేమ్ నెంబర్ 4 ఉంది అనుకోండి, 4 ఫ్రేమ్స్ ని పంపించాక అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చింది. ఆ అక్నాలెడ్జ్మెంట్ లో ఇంకా నా దగ్గర 5 బిట్స్ 5 నెంబర్స్ ఆర్ 5 ఫ్రేమ్స్ పంపించడానికి స్పేస్ అనేది ఉంది అని చెప్పి, అప్పుడు సెండర్ ఏం చేస్తుందంటే ఆ 5 నెంబర్స్ కి సంబంధించిన ఫ్రేమ్స్ ని పంపిస్తుంది. ఎక్కడి నుంచి అంటే మళ్ళీ 0 to 5 పంపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి సెండర్ వైపు ఏం జరుగుతుంది, రిసీవర్ వైపు ఏం జరుగుతుంది, సెండర్ విండో రిసీవర్ విండో కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ సెండర్ విండో. ట్రాన్స్మిషన్ జరిగే ముందు సెండర్ ఏం చేస్తుందంటే మొత్తం దీని దగ్గర ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో చూసుకుంటుంది. n-1 ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో వాటిని పంపించాక ఈ సెండర్ వైపు విండో సైజ్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైతే ఫ్రేమ్స్ అనేవి ట్రాన్స్మిట్ చేస్తామో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విండో సైజ్ W అనుకుందాం, దానికి మనకి 3 ఫ్రేమ్స్ ఉన్నాయి, 3 ఫ్రేమ్స్ ని పంపించేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ విండో సైజ్ అనేది W-3 అవుతుంది. ఒకసారి ఎప్పుడైతే అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చేసిందో సెండర్ నుంచి, రిసీవర్ నుంచి, సెండర్ ఏం చేస్తుందంటే విండోని ఎక్స్పాండ్ చేస్తుంది.
ఎలా అంటే ఇంకా ఏసీకేకి ఇంకా మన వచ్చిన అక్నాలెడ్జ్మెంట్కి ఇంకా నా దగ్గర 5 వాటికి స్పేస్ ఉందంటే మళ్ళీ విండోని పెంచుతుంది అనమాట 5 ఫ్రేమ్స్ వరకు. ఇప్పుడు రిసీవర్ దగ్గర నాకు ఇంకా 5 ఫ్రేమ్స్ పంపించే వరకు స్పేస్ ఉంది అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ పంపించింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే సెండర్ విండో సైజ్ అనేది పెంచుకుంటుంది, ఎక్స్పాండ్ చేస్తుంది. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకు ఒక విండో సైజ్ అనేది 7 ఇచ్చారు అంటే మనకు అక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థం, ఆర్ 7 ఫ్రేమ్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ మనకి ఫస్ట్ 0 to 4 వరకు పంపించాం అంటే 0, 1, 2, 3, 4ని పంపించాం బయటికి రిసీవర్కి. రిసీవర్ నుంచి ఏ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇంకా రాలేదు. అప్పుడు సెండర్ ఏం చేస్తుందంటే దానికి ఉన్న 2 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, 5 and 6 ఉన్నాయి. ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చింది అనుకోండి, దానికి ఇంకా 4 నెంబర్స్ ఇంకా మనకి ఉంది స్పేస్ అనే అక్నాలెడ్జ్మెంట్ వస్తే మళ్ళీ 0 నుంచి 3 పంపిస్తుంది. ఇప్పుడు రిసీవర్ నుంచి ఒక అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చింది. అదేంటంటే మనం పంపించిన 5 ఫ్రేమ్స్ లోని ఫస్ట్ 4 ఫ్రేమ్స్ లోని అన్డామేజ్ అంటే ఎర్రర్ అనేది వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తుందంటే సెండర్ విండో మళ్ళీ దాన్ని విండో సైజ్ ని ఎక్స్పాండ్ చేస్తుంది 4 ఫ్రేమ్స్ కింద. ఇప్పుడు సెండర్ విండోలో ఏమున్నాయి మనకి ఇంకా నెక్స్ట్ 5, 6 ఇంకా 7, 0, 1, 2 మళ్ళీ 7 వరకు అయింది కదా. 7 తర్వాత మళ్ళీ 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం పంపిస్తుంది అంటే 5, 6, 7, 0 అలా చూసుకొని 6 ఫ్రేమ్స్ చూస్తుంది. ఇప్పుడు మనకి సెండర్ విండోలో ఎన్ని ఉన్నాయంటే 6 ఫ్రేమ్స్ ఉన్నాయి, 5, 6, 7, 0. 0 నుంచి 3 వరకు మళ్ళీ లాస్ట్ అయింది కదా, అవి సరిగ్గా రాలేదని మళ్ళీ బ్యాక్ వచ్చాయి కాబట్టి అవి ఉన్నాయన్నమాట మనకి సెండర్ లో. ఈ డయాగ్రామ్ లో చూడండి, మనకి ఫస్ట్ ఇటుపక్క ఉన్నవన్నీ ఏంటంటే ఫ్రేమ్ అనేది సెంట్ అవగానే అది మూవ్ అవుతూ వస్తుంది. 5, 6 ఉండిపోతాయి లాస్ట్ లో 4 వరకు పంపించాక. ఇప్పుడు ఒకవేళ అక్నాలెడ్జ్మెంట్ రాగానే నెక్స్ట్ కి మూవ్ అవుతుంది అనమాట అలా. నెక్స్ట్ రిసీవర్ విండో ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు మనకి రిసీవర్ విండోలని దాని సైజ్ అనేది n ఫ్రేమ్స్ అని చెప్పలేము. నార్మల్ గా అయితే n-1 స్పేసెస్ ఉంటాయి అన్నమాట దాంట్లో. ఎప్పుడైతే కొత్త ఫ్రేమ్స్ అనేవి వస్తున్నాయో రిసీవర్ వైపు విండో సైజ్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉంటే కదా వస్తూ ఉంటాయి కొత్తవి. సో స్పేస్ అనేది తగ్గిపోయినప్పుడు విండో సైజ్ అనేది మనకి ష్రింక్ అవుతుంది. కొత్త ఫ్రేమ్స్ వస్తున్న కొద్దీ విండో సైజ్ అనేది ష్రింక్ అయిపోతుంది. ఇక్కడ రిసీవర్ విండో దగ్గర ఎన్ని ఫ్రేమ్స్ అనేవి రిసీవ్ అయింది అని చెప్పి చెప్పదు, కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయో మనకి అక్కడ తెలుస్తుంది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ కి పంపించక ముందే దీని దగ్గర ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో తెలుస్తుంది మనకి. దీని ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. మనకు ఒక విండో సైజ్ W ఉంది అండ్ ఇప్పుడు మనకి 3 ఫ్రేమ్స్ వచ్చాయి మన దగ్గరికి. సో అప్పుడు ఏంటంటే W-3 ఇంకా స్పేస్ అనేది ఎంత ఉంది అంటే W-3. ఎప్పుడైతే ఒకసారి అక్నాలెడ్జ్మెంట్ పంపించిందో రిసీవర్ ఏం చేస్తుందంటే దాని విండోని ఎక్స్పాండ్ చేస్తుంది. ఇంకా దీనికి ఎన్ని అక్నాలెడ్జ్మెంట్ నా దగ్గర ఇంకా ఎంత స్పేస్ ఉంది అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది కదా, ఆ అక్నాలెడ్జ్మెంట్ బట్టి విండో అనేది ఎక్స్పాండ్ చేస్తుంది. ముందు తీసుకున్నాం కదా అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. రిసీవర్ విండో దగ్గరకు వచ్చినప్పటికి మనకి విండో సైజ్ 7 ఉంది, రిసీవర్ దగ్గర కూడా మనకి విండో సైజ్ అనేది 7 ఉంది. సో ఇప్పుడు మనకి 7 ఫ్రేమ్స్ పంపించమని అడిగింది. 7 ఫ్రేమ్స్ ఫస్ట్ అది పంపించేసింది. ఎప్పుడైతే ఒక ఫ్రేమ్ అనేది వచ్చిందో రిసీవర్ ఏం చేస్తుందంటే ఆ విండోని స్ట్రింక్ చేస్తుంది. ఒక ఫ్రేమ్ ప్లేస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి ఇంకా ఎంత స్పేస్ ఉంది, 6 ఫ్రేమ్స్ స్పేస్ మాత్రమే ఉంది. ఇలా ఒక ఫ్రేమ్ రాగానే ఆ స్పేస్ ని తగ్గిస్తుంది. ఇంకా మనకి 2 స్పేస్ ఉన్నాయి, ఇప్పుడు 4 వచ్చాయి అనుకోండి, ఇంకా మనకి 2 ఫ్రేమ్స్ కి మాత్రమే స్పేస్ ఉంది, అలా తగ్గిస్తుంది. ఇది రిసీవర్ విండో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎర్రర్ కంట్రోల్. ఈ ఎర్రర్ కంట్రోల్ అనేది మనకి ఈ టెక్నిక్ ఏం చేస్తుందంటే ఎర్రర్ ని డిటెక్ట్ చేయడం అండ్ దాన్ని రీట్రాన్స్మిషన్ చేయడం, ఇదంతా ఎర్రర్ కంట్రోల్ యొక్క పని. ఈ ఎర్రర్ కంట్రోల్ ని మనం కొన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డయాగ్రామ్. ఎర్రర్ కంట్రోల్ ఫస్ట్ 2 టైప్స్ గా ఉంది, స్టాప్ అండ్ వెయిట్, స్లైడింగ్ విండో. అండ్ ఈ స్లైడింగ్ విండో అనేది మళ్ళీ 2 టైప్స్, గో బ్యాక్, సెలెక్టివ్ రిజెక్ట్. స్టాప్ అండ్ వెయిట్, సెలెక్టివ్ విండో అయితే సేమే ఉంటుంది, అక్కడ ఇక్కడ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదని అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ స్టాప్ అండ్ వెయిట్ ARQ. ఇదేంటంటే ఇది ఒక టెక్నిక్. ఇది ఏం చేస్తుందంటే డేటాని రీట్రాన్స్మిషన్ కోసం ఏవైతే లాస్ట్ ఫ్రేమ్స్, డ్యామేజ్ అయిన ఫ్రేమ్స్ ఉన్నాయో ఆ డేటాని రీట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఈ టెక్నిక్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు సెండర్ నుంచి ఒక ఫ్రేమ్ వెళ్ళింది అంటే రిసీవర్ నుంచి ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చే వరకు నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అనేది జరపదు, అంటే నెక్స్ట్ ఫ్రేమ్ ని సెండ్ చేయదు. ఇది దీని మెయిన్ పాలసీ. ఈ రీట్రాన్స్మిషన్ లో మనకి 4 ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే ఫస్ట్ సెండింగ్ డివైస్ ఏం చేస్తుందంటే ఏదైతే ఫ్రేమ్ పంపిస్తుందో దాని కాపీ ఒకటి ఉంచుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ పంపించిన ఫ్రేమ్ అనేది కరెక్ట్ గా వెళ్ళకపోయినా, డ్యామేజ్ అయినా ఏమవుతుంది అంటే సో ఆ ఫ్రేమ్ లాస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఒక కాపీ అనేది దాని దగ్గర ఉంచుతుంది. ఎంతవరకు ఉంచుతుందంటే అటు నుంచి ఫ్రేమ్ రిసీవ్ అయ్యింది అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ వచ్చే వరకు ఆ కాపీని అలానే ఉంచుతుంది. ఒకవేళ ఆ అక్నాలెడ్జ్మెంట్ లోని మనకి ఫ్రేమ్ అనేది కరెక్ట్ గా రాలేదు అంటే ఈ కాపీని పంపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్స్ ఇంకా ACK ఫ్రేమ్స్ రెండు కూడా నెంబర్స్ వేరే వేరేగా ఉంటాయి అనమాట. ఇప్పుడు దీనికి 1 ఉంది అంటే దానికి 0 ఉంటుంది, అలా అనమాట.
వాటిని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాం, దాని డేటా ఫ్రేమ్ నెంబర్ 1, దాని యొక్క అక్నాలెడ్జ్మెంట్ 0 అనమాట. ఇక్కడ డేటా 0 అయింది అనుకోండి, సో దాని అక్నాలెడ్జ్మెంట్ 0 అయింది. అండ్ ఇప్పుడు డేటా ఫ్రేమ్ అనేది 0 ఫ్రేమ్ పంపించామనుకోండి, అప్పుడు రిసీవర్ దగ్గర మనకి వచ్చిన అక్నాలెడ్జ్మెంట్ ఏముంటుందంటే డేటా ఫ్రేమ్ అనేది 1 అని ఉంటుంది. అలా ఒకవేళ సెండర్ నుంచి ఒకసారి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది రిసీవర్కి, ఆ రిసీవర్కి వెళ్ళిన డేటాలోని మనకి ఆ డేటా తప్పు వచ్చింది, డేటా కరెక్ట్గా రాలేదు, ఎర్రర్ ఉంది అనుకోండి, అప్పుడు రిసీవర్ ఏం చేస్తుందంటే నాక్ అక్నాలెడ్జ్మెంట్ని పంపిస్తుంది, నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్. సో ఈ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్కి మళ్ళీ మనకి నెంబర్ అనేది ఉండదు అనమాట. అంటే అక్కడ సెండర్ దగ్గర అర్థం చేసుకుంటుంది డేటా అనేది సరిగ్గా వెళ్ళదు, నెంబర్ లేదు అంటే అలా. సో అప్పుడు ఏం చేస్తుందంటే సెండర్ మళ్ళీ డేటాను రీట్రాన్స్మిట్ చేస్తుంది, దాని దగ్గర ఉన్న కాపీ ఉంటుంది కదా, ఆ కాపీని బేస్ చేసుకుని రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఇదంతా ఒక టైమర్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ అనేది ఇచ్చిన టైంలో అలర్ట్ అవ్వలేదు అనుకోండి, రాలేదనుకోండి రిప్లై, సెండర్ ఏం చేస్తుందంటే మళ్ళీ డేటా అనేది లాస్ట్ అయి ఉంటుంది అని చెప్పేసి సెండర్ అనేది మళ్ళీ డేటా అనేది ఒక లాస్ట్ అయిందేమో అని చెప్పేసి డేటాను మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది, ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ని రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ రీట్రాన్స్మిషన్ లో మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ డేటా అనేది డ్యామేజ్ అయ్యి ఉండాలి, లేదంటే ఫ్రేమ్ అనేది లాస్ట్ అయ్యి ఉండాలి. డ్యామేజ్డ్ ఫ్రేమ్ అంటే ఏంటంటే రిసీవర్ వైపు ఒక ఫ్రేమ్ అనేది డ్యామేజ్డ్ ఫ్రేమ్ వచ్చింది అంటే ఆ ఫ్రేమ్ అనేది ఎలా ఉందంటే ఎర్రర్ ఉంది అందులో. సో అప్పుడు ఏం చేస్తుందంటే నాక్ అక్నాలెడ్జ్మెంట్ ని పంపిస్తుంది, అంటే నాకు వచ్చిన ఫ్రేమ్ ఇలాంటి వచ్చింది అని చెప్పి నాక్ ఫ్రేమ్ ని పంపిస్తుంది. ఇది డ్యామేజ్డ్ ఫ్రేమ్. అదే లాస్ట్ ఫ్రేమ్ ఏంటంటే సెండర్ టైమర్ను బేస్ చేసుకుని పంపిస్తుంది కదా, సో ఆ పర్టికులర్ టైంలో ట్రాన్స్మిట్ అవ్వలేదంటే అది లాస్ట్ అయిపోతుంది అనమాట. రిసీవర్ దగ్గరకు వెళ్ళక ముందే డేటా అనేది లాస్ట్ అయిపోతుంది. అటు రిసీవర్ దగ్గర నుంచి అక్నాలెడ్జ్మెంట్ రాదు, ఇటు నుంచి మళ్ళీ మెసేజ్ వెళ్ళదు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే సెండర్ అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ స్లైడింగ్ విండో ARQ. ఈ స్లైడింగ్ విండో ARQ టెక్నిక్ అనేది ఏంటంటే ఇది కంటిన్యూస్ ట్రాన్స్మిషన్. డేటా అనేది అక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే వెంటనే ఇంకా అలా పంపిస్తూనే ఉంటుంది అనమాట. దీనిలో మనకి 3 ఫీచర్స్ ఉన్నాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే సెండర్ దగ్గర దాని దగ్గర కాపీ ఉంచుకుంటుంది కదా, అక్నాలెడ్జ్మెంట్ వచ్చే వరకు ఇన్ని ట్రాన్స్మిటెడ్ ఫ్రేమ్స్ ని పంపించిందో వాటి కాపీ అనేది ఉంచుకుంటుంది. సపోజ్ ఒకవేళ ఫ్రేమ్స్ అనేవి మనకి 5 ఫ్రేమ్స్ వెళ్ళాయి 0 నుంచి 4 వరకు. సో లాస్ట్ అక్నాలెడ్జ్మెంట్ దాని నుంచి వచ్చింది ఏంటంటే ఫ్రేమ్ 2 వరకు నా దగ్గరికి వచ్చింది అంటది. అప్పుడు ఏం చేస్తుందంటే సెండర్ మళ్ళీ 3-4 ఫ్రేమ్స్ ని పంపిస్తుంది, అవి వచ్చే వరకు కరెక్ట్ గా పంపిస్తుంది అనమాట. మొత్తం అన్ని వెళ్లే వరకు ఆ ఫ్రేమ్స్ అన్ని కరెక్ట్ గా పంపిస్తుంది. ఇప్పుడు 0 to 4 లోని 0 to 2 వరకు అంటే 0, 1, 2 మాత్రమే కరెక్ట్ గా వెళ్ళాయి, 3, 4 కరెక్ట్ గా రాలేదు అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది సెండర్ మళ్ళీ 3, 4 ని మళ్ళీ పంపిస్తుంది. ఇప్పుడు రిసీవర్ అనేది అక్నాలెడ్జ్మెంట్ నాక్ అక్నాలెడ్జ్మెంట్ పంపించవచ్చు, లేదంటే ఏసీకే కూడా పంపించవచ్చు దాని కండిషన్స్ బట్టి. నాక్ అక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు పంపిస్తుంది అంటే దాని ఫ్రేమ్స్ అనేవి సెంటర్ నుంచి వచ్చిన ఫ్రేమ్ అనేది కరెక్ట్ గా రాకపోయినా, డ్యామేజ్ వచ్చినా, లాస్ట్ అయితే దానికి తెలీదు, సో డ్యామేజ్ వచ్చిందంటే మళ్ళీ పంపిస్తుంది నాక్ అక్నాలెడ్జ్మెంట్ అనేది. ఈ స్లైడింగ్ విండోలో ఏంటంటే కంటిన్యూస్ గా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, అది రిప్లై వచ్చే వరకు ఆగదనమాట, ఇది అలా పంపించేస్తూనే ఉంటుంది. ఈ స్లైడింగ్ విండో ARQ లో కూడా మనకి టైమర్ అనేది ఉంటుంది అనమాట. కొంత టైం వరకు అక్నాలెడ్జ్మెంట్ రాలేదంటే లాస్ట్ అయిందేమో అని చెప్పి అనుకుని అది అలా డేటా పంపిస్తూ ఉంటుంది. సెండర్ అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటది, ఇంకా అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే మళ్ళీ పంపిస్తూ ఉంటది అనమాట. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటుందని చెప్పాం కదా, గో బ్యాక్ ARQ అండ్ సెలెక్టివ్ రిజెక్ట్ అని. ఇప్పుడు వాటి కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ గో బ్యాక్ అండ్ ARQ. ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. ఇందులో ఏంటంటే ఒక ఫ్రేమ్ అనేది పంపించేటప్పుడు లాస్ట్ అయింది అనుకోండి, సో ఆ ఫ్రేమ్ ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఒక 5 ఫ్రేమ్స్ వెళ్ళాయి అనుకోండి, 5 ఫ్రేమ్స్ లో ఒక ఫ్రేమ్ లాస్ట్ అయింది అనుకోండి, సో మళ్ళీ మొత్తం అన్ని ఫ్రేమ్స్ ని రీట్రాన్స్మిట్ చేస్తుంది గో బ్యాక్ అండ్ ARQ అంటే. దాని నుంచి పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ రిసీవర్ నుంచి పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ రాలేదు అంటే ఇది మొత్తం మళ్ళీ ఫ్రేమ్స్ అన్నిటిని కూడా రీట్రాన్స్మిట్ చేస్తుంది గో బ్యాక్ ARQ లో. ఒకవేళ రిసీవర్ నుంచి డ్యామేజ్డ్ ఫ్రేమ్ వచ్చింది అని చెప్పి నాక్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మొత్తం అన్ని కూడా ఫ్రేమ్స్ ని పంపించేస్తుంది. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, సెండర్ నుంచి డేటా అనేది వెళ్ళింది, 4 బైట్స్ ఆఫ్ డేటా వెళ్ళింది, డేటా 0, 0, 1, 2, 3 వెళ్ళింది. సో అక్నాలెడ్జ్మెంట్ అనేది ఒక నార్మల్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, ఇంకోటి నాక్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. సో మళ్ళీ ఏవి 2 and 3కి మనకి డేటా అనేది రాలేదు, సో వాటిని మళ్ళీ పంపించాలి అన్నట్టుగా మనకి అక్కడ చూడండి లైన్ అనేది అక్నాలెడ్జ్మెంట్ సెకండ్ వరకు అక్నాలెడ్జ్మెంట్ కరెక్ట్ వచ్చింది. అండ్ 3, 4 దగ్గరకు వచ్చినప్పటికీ మనకి డేటా అనేది డిస్కార్డ్ అయిపోయింది, ఎర్రర్ వచ్చింది, డిస్కార్డ్ అయిపోయింది డేటా. సో మళ్ళీ 2 and 3ని మళ్ళీ పంపించాము. ఇక్కడ రీట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుంది అంటే డేటా ఫ్రేమ్ అనేది లాస్ట్ అయినా మనకి రీట్రాన్స్మిట్ చేస్తుంది. డేటా ఫ్రేమ్ లాస్ట్ అయిందని చెప్పి నాక్ అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది కదా, సో అప్పుడు డేటాను మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. అసలు అక్నాలెడ్జ్మెంటే రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ సెలెక్టివ్ రిజెక్ట్ ARQ.
ఈ సెలెక్టివ్ అండ్ రిజెక్ట్ ARQ అనేది చాలా ఎఫిషియెంట్ టెక్నిక్. మనం గో బ్యాక్ తో పోల్చుకుంటే ఇది చాలా ఎఫిషియెంట్ టెక్నిక్ అన్నమాట. ఈ టెక్నిక్ లో ఏంటంటే ఏ ఫ్రేమ్స్ అయితే లాస్ట్ అయ్యాయో, దేనికైతే నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చిందో ఆ ఫ్రేమ్స్ మాత్రమే మనకి డేటా అనేది పంపిస్తుంది. ఇప్పుడు 0 to 5 ఉన్నాయనుకోండి, 2 and 3 మాత్రమే లాస్ట్ అయ్యాయి అని చెప్పి నాకు అక్నాలెడ్జ్మెంట్ వస్తే అవి మాత్రం పంపిస్తుంది. గో అండ్ బ్యాక్ లో అలా కాదు కదా, మొత్తం అన్ని పంపించేస్తుంది. అలా ఇక్కడ రిసీవర్ దగ్గర స్టోరేజ్ బఫర్ అనేది ఉంటుంది. ఇదేం చేస్తుందంటే అన్ని డ్యామేజ్డ్ ఫ్రేమ్స్ ని దాంట్లో ఉంచుతుంది. ఎంతవరకు అంటే ఆ ఫ్రేమ్ అనేది కరెక్ట్ గా వచ్చే వరకు అందులో ఉంచుకుంటుంది. రిసీవర్ దగ్గర ఏంటంటే మనకి అప్రోప్రియేట్ లాజిక్ అనేది ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు 0 to 5 ఫ్రేమ్స్ లోని మనకి థర్డ్ ఫ్రేమ్ లాస్ట్ అయింది అనుకోండి, సో మనకి మళ్ళీ థర్డ్ ఫ్రేమ్ వచ్చినప్పుడు ఆ ఆర్డర్ అనేది కరెక్ట్ గా పెట్టుకోవాలి కదా. సో అక్కడ మనకి అప్రోప్రియేట్ లాజిక్ అనేది ఉండాలి. సో అక్కడ మనకి ఒక లాజిక్ అనేది ఉండాలి. సెండర్ దగ్గర మనకి ఖచ్చితంగా ఒక మెకానిజం ఉండాలి. అదేంటంటే సర్చింగ్ మెకానిజం. ఏదైతే సెలెక్టెడ్ దాన్ని కదా పంపిస్తుంది. ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ అనేది కరెక్ట్ గా రాలేదో, ఏ ఫ్రేమ్ కి అయితే అక్నాలెడ్జ్మెంట్ రాలేదో ఆ ఫ్రేమ్ నే కదా పంపిస్తుంది. సో మనకు ఉన్న ఫ్రేమ్స్ లో సర్చింగ్ చేసుకోవడానికి అక్నాలెడ్జ్మెంట్ సర్చింగ్ అనే మెకానిజం అనేది సెండర్ వైపు ఉండాలి. ఎందుకంటే రిక్వెస్టెడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రీట్రాన్స్మిట్ చేయడానికి. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, సెండర్ కి రిసీవర్ కి అండ్ డేటా 0, 1, 2 వెళ్ళింది. అండ్ మనకి అక్నాలెడ్జ్మెంట్ దేనికంటే ఎర్రర్ ఫ్రేమ్ 2 అనేది లాస్ట్ అయింది అని చెప్పి 3 and 4 ని మళ్ళీ ఇప్పుడు ఇలా పంపించేసింది. 3 and 4 అక్నాలెడ్జ్మెంట్ ఇంకా రాలేదు. సో లాస్ట్ అయిందని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ సెకండ్ ఫ్రేమ్ ని రీట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది సెలెక్టివ్ అండ్ రిజెక్ట్ ARQ. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవి డేటా లింక్ కంట్రోల్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.